హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పట్లాగే ఇంట్రెస్టింగ్ అంశంతో ఈరోజు వీడియో మీ ముందుకు రావడం జరిగింది. వీడియోను చివరి వరకు చూసి లైక్ చేయండి. అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వీడియోను మొదలు పెడదాం. ఈరోజు వీడియోలో టాపిక్ జగన్ వర్సెస్ కూటమి. ప్రజల నమ్మకం ఎవరి మీద ఎక్కువ? జగన్ వర్సెస్ కూటమి. ఆంధ్రప్రదేశ్ ప్రజల నమ్మకం ప్రస్తుతం ఎవరి మీద ఎక్కువ? 2024 ఎన్నికల్లో వచ్చిన ప్రజా తీర్పు తర్వాత రాజకీయ పరిస్థితులు మారాయి. కానీ ఎన్నికలు ముగిసినంత మాత్రాన ప్రజల అభిప్రాయం శాశ్వతంగా ఒకేలా ఉండదు. మరి ఇప్పుడు ప్రజల నమ్మకాన్ని నిర్ణయించే అసలు అంశాలు ఏంటి? జగన్కు కంబ్యాక్ ఛాన్స్ ఉందా? కూటమి తన బలాన్ని నిలబెట్టుకోగలదా? చూద్దాం. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కూటమికి స్పష్టమైన ఆధిక్యాన్ని ఇచ్చింది. దీంతో ప్రస్తుతం అధికార బలం కూటమి వైపే ఉంది. కానీ ఎన్నికల ఫలితం ఒక్కటే ప్రజల నమ్మకానికి శాశ్వత కొలమానం కాదు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలు, సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగాలు, రైతుల సమస్యలు ఇవన్నీ కాలక్రమంలో ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేస్తాయి. మరోవైపు జగన్కు కూడా ఒక ముఖ్యమైన అవకాశం ఉంది. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై ఎంత బలంగా పోరాడతారు? పార్టీని గ్రామ స్థాయి వరకు ఎలా బలోపేతం చేశారు? గతంలో తమ ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు ఎలా వివరించగలరు? ఇవన్నీ వైసీపీ భవిష్యత్తుకు కీలకం. కేవలం గత ప్రజాదరణ మీద ఆధారపడకుండా కొత్త రాజకీయ వ్యూహంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అయితే కూటమికి కూడా సవాళ్లు లేకపోలేదు. అధికారంలో ఉన్న పార్టీకి ప్రజల అంచనాలు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. ఇచ్చిన హామీల అమలు, ధరలు, ఉపాధి, రైతులు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు వంటి అంశాల్లో ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా అనేదే భవిష్యత్తులో కీలకంగా మారుతుంది. పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరిగితే అదే ప్రతిపక్షానికి రాజకీయ అవకాశం కావచ్చు. అందుకే ప్రజల నమ్మకం ఎవరి మీద ఎక్కువ అని ఇప్పుడే ఖచ్చితంగా చెప్పడం కష్టం. విశ్వసనీయమైన తాజా అభిప్రాయ సర్వేకు లేకుండా జగన్కు ఎక్కువ మద్దతు ఉందని లేదా కూటమికే ఎక్కువ నమ్మకం ఉందని చెప్పడం కూడా సరైంది కాదు. ప్రస్తుతం అధికార బలం కూటమి వైపు ఉండగా వైసీపీ ముందు ఉన్న ప్రధాన లక్ష్యం ప్రజల్లో తిరిగి బలమైన నమ్మకాన్ని నిర్మించుకోవడం. కాబట్టి జగన్ వర్సెస్ కూటమి పోరులో అసలు గేమ్ ఇప్పుడే ముగిసిపోలేదు. ప్రజల నమ్మకం ఎవరి వైపు ఉందనేది చివరికి నాయకుల మాటలతో కాదు, వారి పనితీరు, ప్రజల అనుభవం, ఎన్నికల సమయంలో ఓటర్ల నిర్ణయంతో తేలుతుంది. మరి మీ అభిప్రాయం ఏమిటి? ప్రస్తుతం జగన్పై నమ్మకం ఎక్కువ, కూటమిపైనే ఎక్కువ? కామెంట్లో చెప్పండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోని చూశారు కదా. ఈ వీడియోపై మీ కామెంట్ను తప్పకుండా తెలియచేయండి. అలాగే ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.